నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో మనం చూసుకుంటే కొంతమంది భారతీయులు ఎవరైతే ఉన్నారో డబ్బుకు ఆశపడి చెడు మార్గాలలో అయితే ప్రయాణిస్తూ ఉన్నారో అటువంటి వారు పోలీసులకు దొరికి వాళ్ళ యొక్క జీవితాలు నాశనం చేసుకుంటూ ఉన్నారు. వివరాల్లోకి వెళితే కువైట్లో మాదక ద్రవ్యాలు మరియు మద్యం అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి కువైట్ దేశం తనిఖీలు నిర్వహిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. మాదక ద్రవ్యాల నియంత్రణ విభాగం ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న క్రిమినల్ సెక్యూరిటీ విభాగం అధికారులు కువైట్ దేశవ్యాప్తంగా దిగుమతి చేసుకున్న మద్యం మరియు మాదక ద్రవ్యాల పంపిణీలో పాల్గొన్న 4 సభ్యుల ముఠాను విజయవంతంగా అదుపులోకి తీసుకుంది. ఇంటెలిజెన్స్ అందించిన సమాచారం మేరకు పబ్లిక్ ప్రాసిక్యూషన్ నుంచి చట్టపరమైన అనుమతి పొందిన తర్వాత అనుమానితులైన 2 కువైటీలు, ఒక సౌదీ జాతీయుడు మరియు ఒక భారతీయ జాతీయుడిని అరెస్టు చేసినట్లు అధికారులు తెలియజేశారు. ఈ ఆపరేషన్లో అధికారులు వారి వద్ద ఉన్న 919 మాదక ద్రవ్యాల బాటిళ్లు మరియు దాదాపు 200 సైకోట్రోఫిక్ మత్తు మాత్రలను స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి, అలాగే నిందితుల వద్ద కొన్ని వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలియజేశారు. అలాగే వీరిపైన చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పేసి, కువైట్లో ఎవరైనా సరే మాదక ద్రవ్యాలు కానీ మద్యం అక్రమ రవాణా చేస్తే అటువంటి వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటున్న విషయం అందరికీ తెలిసిందే. అలాగే మనం చూసుకుంటే 2 కువైటీలు, ఒక సౌదీ జాతీయుడు, ఒక భారతీయుడు మనం చూసుకుంటే రెడ్ హ్యాండెడ్గా అయితే దొరికిపోవడం జరిగింది. వాళ్ళు 919 మద్యం బాటిళ్లు మరియు మాదక ద్రవ్యాల పదార్థాలతో అయితే వాళ్ళు దొరికినట్లు అధికారులు తెలియజేస్తూ ఉన్నారు. ప్రస్తుతం కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఎవరు చెడు మార్గాల వైపు వెళ్ళొద్దనన్నా మనల్ని నమ్ముకుని మన యొక్క కుటుంబం ఇండియాలో మన కోసం వేచి ఉంటుంది. కాబట్టి ఇక్కడ డబ్బు ఎక్కువ వస్తుందని చెప్పేసి చెడు మార్గాల్లో వెళితే కానీ జైలు శిక్ష లేదా మరణశిక్ష పడే అవకాశం ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.